హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. అందరికీ నమస్కారం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా వీడియో మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లాస్ట్కైనా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ తంత్ర ఏంటంటే మారేడు చెట్టు అండి. ఈ వీడియో మీరు కనుక చూస్తున్నారంటే మీకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను నేను. ఈ వీడియోలో నేను చెప్పే పరిహారం కనుక మీరు చేస్తే మనకి పాపాలన్నిటికీ పోయి ఆర్థికపరమైన ఇబ్బందులు, మనశ్శాంతి అన్నీ కలుగుతాయండి. ఏదైనా సరే పూర్తి నమ్మకం ఉన్నవాళ్ళే ఈ వీడియో చూడండి చివరి వరకు. నమ్మకం ఉన్నవాళ్ళే ఈ పరిహారం అనేది చెయ్యండి. నమ్మకం లేని వాళ్ళు చెయ్యొద్దు. ఏంటంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మనకి ఇంట్లో ఎన్ని పనులు చేద్దామన్నా అవన్నీ అవ్వవు. ఒకవేళ ఒక సమస్య తీరగానే మరొక సమస్య, మళ్ళీ ఆ సమస్య తీరగానే ఇంకొక సమస్య, ఇలా సమస్యలపైన సమస్యలు వస్తూనే ఉంటాయి. అసలు ముగింపు అనేది ఉండదు. ఒకటి తీరిపోయిందిలే అని కొంచెం అనుకోగానే మళ్ళీ ఒక సమస్య వస్తుంది. అది తీరిపోయింది అనుకోగానే మళ్ళీ ఒకటి ఉంటుంది. ఇలా ఉండడం కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. తట్టుకోలేము కూడా మనం. సమస్యలపైన సమస్యలు వస్తూ ఉంటే చికాకు వచ్చేస్తుంది. మనసు అనేది అశాంతిగా ఉంటుంది. నేను చెప్పే ఈ పరిహారం మటుకు మీరు నేను చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తే మీకు కొన్ని రోజుల్లోనే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి. మీరు ఏం చేయండి అంటే మీ దగ్గరలో మారేడు చెట్టు చూసుకోండి. లేకుంటే కొంతమంది ఇళ్లల్లోనే తొట్లల్లో పెంచుకుంటారు. కొంతమంది ఇంట్లో ప్లేస్ ఉంటే మా ప్లేస్లో కూడా పెట్టుకుంటారు. మీ చుట్టుప్రక్కలైనా చూడండి. చూసి మీకు చెట్టు అనేది కనిపిస్తే తెచ్చి చక్కగా పెట్టుకోండి. లేకుంటే గుళ్ళల్లోకి వెళ్ళండి. గుళ్ళల్లో కూడా మనకు చెట్లు అనేటివి ఉంటాయి. ఇది ఏం చేయాలి అంటే నేను చెప్పింది పరిహారము మీరు సోమవారం తప్పకుండా ఇది చెయ్యండి. మీరు చేస్తే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. సోమవారమే చేయాలి ఇది. మీరు దీనికి నేను కావాల్సిన సామాగ్రి ఏంటంటే రాగి చెంబు, లేకుంటే ఇత్తడి చెంబు. ప్రతి ఒక్కరింట్లో పూజా మందిరంలో ఈ చెంబు అనేది ఉంటుందండి మనకి. ఆ తరువాత స్వచ్ఛమైన మీ పూజా సామాగ్రి షాపుల్లో అయినా, మంచి ఆన్లైన్లో అయినా, ఎక్కడైనా చెక్కలు దొరికినా పర్వాలేదు, పౌడర్ దొరికినా పర్వాలేదు, ఎర్ర చందనం తెప్పించుకోండి. ఎర్ర చందనం పౌడర్ మీకు దొరుకుతుంది. దాన్ని తెప్పించుకొని మీరు దగ్గర పెట్టుకొని దీన్ని సోమవారం మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాక పొద్దున్నైతేనేమో 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి. అదే సాయంకాలం అయితేనేమో 5:30 నుంచి 7 గంటల వ్యవధి మధ్యలో చేసుకోవచ్చు. ఎప్పుడైనా 7 గంటల వరకు ఈ పరిహారం అనేది. మీ ఇంట్లో చెట్టు ఉంటే కనుక చెట్టు చుట్టూ మీకు ప్రదక్షిణలు చేసే ప్లేస్ ఉంటే చెయ్యండి. లేకుంటే చెట్టుకు ఎదురుగా నించొని ప్రదక్షిణలు చేయండి. కొంతమంది బాన్సాయి ట్రీ లాగా చిన్నగా తొట్లల్లో పెట్టుకుంటున్నారు. అలా అయితే మనము తులసి చెట్టు చుట్టూ ఎలా తిరుగుతామో ఆ విధంగా కూడా మనము ఈ మారేడు చెట్టు చుట్టూ మన ప్రదక్షిణలు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే చిన్న ప్రమిద దీపాంతం ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. ఆ దీపాంతం బియ్యం పిండితో చేసిన దీపాంతం చేయండి. ఆ ఒక్కరోజు మటుకు దాంట్లో కొంచెం పసుపు వేసి బియ్యం పిండితో చేయండి. వీలైతే ఒక చుక్క తేనె అయినా వేయండి. వేసి ఆ మారేడు చెట్టు కింద మీరు దాంట్లో 1 స్పూను నెయ్యి అయినా పర్వాలేదు, లేకుంటే నువ్వుల నూనె అయినా పర్వాలేదు, అందులో వేయండి. ఏకవత్తి వేయండి. దాంట్లో మీకు ఉసిరికాయ మనకు ఎప్పటికీ దొరకదు కాబట్టి కొన్ని మనకి ఏమంటారు నిల్వ చేసుకొని ఉంటాం కదండి ఉసిరికాయవి పొరుగుల్లాగా, అలా అయినా పర్వాలేదు, ఉసిరికాయ పౌడర్ అయినా పర్వాలేదు, దాంట్లో వేయండి. వేసిన తర్వాత దీపం నూనెలో వేసిన తర్వాత అందులో ఇంకొక చిన్న మిశ్రీ బిళ్ళ, మనం ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా మందిరంలో నైవేద్యానికి ఉంటుంది. ఆ మిశ్రీ బిళ్ళ ఒక్కటి వేయండి. వేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ ఎర్రచందనం కలిపిన నీళ్ళు అనేటివి ఆ చెట్టుకు పోసేయండి. చూడండి, మీకు మానసిక ప్రశాంతత, డబ్బులకి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.
ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య, అది తీరగానే ఇంకొకటి తీరగానే ఇంకొకటి చిరాకు వచ్చేస్తుంటుంది మనకి. అబ్బా ఇది అయిపోయిందే లేదో మళ్ళీ ఇంకొక సమస్య ఏంట్రా బాబు, తట్టుకోలేకపోతాం ఒక్కోసారి సమస్యలు చూసి. అలాంటివి అనేటివి ఏవి జరగవు. మీరు పూర్తి నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి. సోమవారం తప్పకుండా చెయ్యండి. మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఆ శివుడి కృపలకు మీరు కూడా పాత్రలు కండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మంచిగా ఆ శివయ్యని నమ్మినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ అయినా పెట్టండి, లేకుంటే ఒక స్మైలీ ఫోటో అయినా ఇమేజ్ అయినా పెట్టొచ్చు, నమస్కారం అయినా పెట్టొచ్చు. మీరు చూడండి, ఈ పరిహారం చేశాక మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే శివుడు ఆజ్ఞ ఉందని నాకు కూడా అనిపిస్తుంది. చూస్తున్న ప్రేక్షకులందరికీ చివరి వరకు నా వీడియో మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు. చాలామందికి నేను ఇలాంటి పరిహారాలు చెప్తూ ఉంటాను. మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పగలరు, దాని గురించి నా ప్రయత్నం నేను చేస్తానండి. మీకు ఆ పరిష్కారం నేను చెప్పగలను అంటే మీరు చేసుకోవచ్చు. ఏదైనా 1-2 సార్లు చేయగానే పరిహారం మార్పు అనేది చేస్తూనే ఉండాలండి. జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు. అయినా మనకు సమస్యలు వస్తాయి, పోరాడాలి, ఎదురీడాలి. మళ్ళీ మనం పూజలు మాత్రం చేస్తూనే ఉండాలండి. కొన్ని శక్తులు ఏముంటాయంటే మాయలో పడేస్తాయి, మనం పూజలు చేయనియవు, మనసు పాడు చేస్తుంది. ఓడిపోవద్దండి, చెయ్యాలి. వాటికి యాస్టకు వచ్చేసి దూరం వెళ్ళిపోవాలి. ఆ సమస్యలు అనేటివి మీరు తప్పకుండా పూర్తి నమ్మకంతో చేయండి. ఒక్కోసారి దేవుడు కూడా పరీక్షలు పెడతాడు. ఇలా చెయ్యగానే మార్పు కనిపిస్తే ఏంటి అన్నట్టు మళ్ళీ ఇంకొన్ని పరీక్షలు పెడతాడు. మనం ఓడిపోకుండా మన ప్రయత్నం మనం చేస్తుండాలి. ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా ఆ దేవుడు మనని చల్లని చూపు చూస్తాడు, మనల్ని సమస్యల నుంచి బయటికి పారవేస్తాడు. తప్పకుండా పూర్తి నమ్మకంతో ఈ వీడియో మీరు ఈ చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోనైనా లైక్ రూపంలోనైనా తెలుపగలరు. పక్కనే ఉన్న ఒకవేళ మీకు నచ్చింది, ఇలాంటి వీడియోస్ మీకు కూడా ఇంకా కావాలి అని అనుకుంటే ఏంటంటే పక్కనే ఉన్న ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది, అది నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాతనే వేరే వాళ్ళకు వెళ్తుందండి. ఎవరైతే ఈ గంట సింబల్ నొక్కి పెడతారో వాళ్ళకే వెళ్తుంది ముందుగా. ఆ వీడియో మీరు టైం ఉన్నప్పుడు కాస్త ఓపిక చేసి చూసుకోండి. నేను రోజు ఒక లాంగ్ వీడియో అన్నా ఒక షార్ట్ వీడియో అయినా చేస్తానండి. రోజులు ఎప్పుడైనా వచ్చేస్తుంది. అది వస్తే పొద్దున 10 కన్నా వస్తుంది, 8:45 కన్నా వస్తుంది, ఈవినింగ్ 7:30 కన్నా వస్తుందండి వీడియో నాది. తప్పకుండా చూడండి. మీరు అందరికీ కూడా నచ్చితే మీరు షేర్ చేయండి. నమః శివాయ.